కెలుక్కున్నారు. అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు ఆ బీసీ అత్యాచారాల నిరోధక చట్టం లాంటిది ఏదో తీసుకొచ్చి వాళ్ళని సాటిస్ఫై చేయాలనుకుంటున్నారు. బీసీ బిల్లు, రక్షణ బిల్లు, దాని ద్వారా సాటిస్ఫై చేయాలి, బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు. అది సహజంగా, ఎందుకంటే వాస్తవంగా మొన్ననే పొలిటికల్ గా జగన్ వీళ్ళని అక్కడికి లాక్కొచ్చాడు. క్రిందటిసారి జగన్ 2019లో బీసీ డిక్లరేషన్ ఇవ్వడం, అది ఆచరణలో పెట్టాడు. రాజ్యసభకు కూడా 4 ఎంపీలని బీసీలని పెట్టడం అనేటటువంటిది. ఇప్పుడు మొన్న వీళ్ళకి 4 వచ్చినాయి చాలా. ఏమైంది, ఒక్క చింతకాయల విజయ్ 3 ఓసీలకు ఇచ్చుకున్నారు. ఇది బాగా నెగిటివ్ చర్చ జరుగుతుంది. అంటే వాస్తవంగా వీళ్ళు ఇదివరకటి రోజుల్లో ఏంటంటే మన నోటితో చెప్తే పని అయిపోతుంది. ఇది మీడియా యుగం, సోషల్ మీడియా యుగం. బీసీల్లో అనేక మంది అదృష్టవశాత్తు ఈ ఫీజు రియంబర్స్మెంట్ పుణ్యం అని చదువుకున్నారు. ఇదివరకటి రోజుల్లో మీరు చూస్తే మన ఫ్రెండ్స్, ఇప్పుడు నా ఫ్రెండ్స్ లోనే ఉన్నారు, కుమ్మరి సామాజిక వర్గం వాళ్ళు ఇప్పటికీ అదే పని చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లాగే ఇతర సామాజిక వర్గాల్లో వాళ్ళు, నాకు తెలిసి 6-7 మంది ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ బీసీ సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వారసత్వంగా తమ కుల వృత్తులే చేస్తూ వస్తున్నారు కానీ చదివించుకోలేదు. తమ పిల్లల్ని కూడా ఆ 10th క్లాస్ ఇట్లా వచ్చేటప్పటికి అట్లా చేసుకొచ్చారు. ఈ ఫీజు రియంబర్స్మెంట్ వచ్చాక పిల్లల్ని చదివించారు చాలా మంది. ఫీజు రియంబర్స్మెంట్ అంతకు ముందు స్వర్ణకారులు వాళ్ళ పిల్లల్ని అది నేర్పడమే, అట్లాగే ఇతరత్ర వాళ్ళందరూ కూడా తమ పిల్లల కుల వృత్తులే నేర్పేవాళ్ళు. మీకు బీసీ సామాజిక వర్గము, ఓసీల్లో బ్రాహ్మణ వైశ్య సామాజిక వర్గాల్లో ఒక ఫార్ములా నడిచిపోయేది. బ్రాహ్మణ